ఆఫ్ ఆల్ ఐ నెవర్ వర్క్ ఫర్ అచీవ్మెంట్స్ ఆర్ స్టాంప్స్. నాకు ఏదో ఒక ఐడియా వచ్చి ఈ సినిమా నేను షేర్ చేసుకోవాలి, ఈ ఐడియా నేను షేర్ చేసుకోవాలి ఆడియన్స్ తోటి అనే ఐడియాస్నే వర్కౌట్ చేశాను. ఇట్ వాజ్ మై డ్రీమ్. అండ్ సెకండ్ థింగ్, ఎనీ ఫిల్మ్ ఈజ్ అ డైరెక్టర్స్ ఫిల్మ్. దర్ ఇస్ నథింగ్ లైక్ ఇప్పుడు ఒక హీరో ఫిల్ము, ఒక స్టోరీ ఫిల్ము, ఒక ఇది అని. అదే ఇవాళ ది గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రూవ్ చేశాడు. ఫిల్మ్ అండ్ సినిమా ఇస్ అ డైరెక్టర్స్ మీడియా, బట్ డైరెక్టర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్ వీ నీడ్ స్టార్స్, యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మన లైఫ్లో కొట్టుకుపోతాం, కానీ ఒక సీరియస్ ప్రాబ్లం ఎప్పుడు మన అరౌండ్ ఉంటాం. ఆ సీరియస్ ప్రాబ్లమ్ని నాలంటూ ఎవడో అడ్రస్ చేస్తాడు. అడ్రస్ చేసినప్పుడు అందరూ చూస్తారు, ఇదే ప్రాబ్లము, దీన్ని మనం ఏం చేయాలని. అలాగే ఒక ఇండివిజువల్ స్పార్క్ క్రియేట్ చేస్తారు. ఎలాగైనా బతికేద్దామని కొంతమంది అనుకుంటారు, చాలామంది ఇలాగే బతకాలని కొంతమంది అనుకుంటారు. అలాగే ఎలాగో సినిమా తీసి సక్సెస్ చేద్దాం అనుకుంటారు చాలామంది. ఇలాగే సినిమా తీసి సక్సెస్ కొట్టాలని అనుకుంటారు కొంతమంది. ఆ ఇలాగే తీయడం అనే దాంట్లో ఒక కంపాషన్ ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక పర్పస్ ఉండాలనుకుంటాం, ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. ఫిల్మ్ మేకర్స్ షుడ్ హ్యావ్ ఇంటిగ్రిటీ. బికాజ్ ఒక 2.5 hours ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్గా ఆడియన్స్ని ఫీల్ చేసిన తర్వాత దాంట్లోంచి బయటకు వస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంటర్ గేట్ రాగానే ఒక సినిమా రిలీజ్ అయింది 1975. మేము 10th class 11th class. దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం. చైనీస్లో కూడా సినిమాలు ఉంటాయి, వాళ్ళు కూడా సినిమాలు చేస్తారని అనుకో. సైలెన్స్ ప్లీజ్. అయితే ఆ సినిమా బయట రాగానే కరాటే నేర్చుకోవాలనిపించింది. చాలా కరాటే స్కూల్స్ వచ్చేసి చాలామంది నేర్చేసుకోవాలనుకున్నాం. శంకరాభరణం వచ్చింది, మాకు తెలిసిన చూడగానే నాకే ఇప్పటికీ నవ్వు వస్తూ ఉంటుంది. నేను కూడా భరతనాట్యం నేర్చుకుందామని ట్రై చేశాను. అంటే సినిమా ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఉంటుంది మీ మైండ్ మీద. సో నా సినిమా చూసి బయటకు వచ్చినది ఒక రాంగ్ థాట్ రావాలని నేను కోరుకోను. అలాంటి సినిమాలు సక్సెస్ అవుతున్నా సరే, నా సినిమా చూసి బయటకు వచ్చి నేను ఒకరిని చంపేయాలి కొట్టాలని అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత నీకు ఒక మంచి థాట్ రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. విన్నతులతో చూసి చాలామంది ఫ్యామిలీస్ ఇలా గడిపితే బాగుందని. మురారి మ్యారేజ్ సీక్వెన్స్ తర్వాత తెలుగు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా మ్యారేజ్ స్ట్రక్చర్ మారిపోయింది. నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. బడ్జెట్లు పెరిగిపోయి మండపాలు ఇదివరకు వెళ్ళి ఎక్కడ కూడా కళ్యాణ మండపం ఉంటే అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకుని గుళ్ళోనే చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ మాకు ఇలాంటి డ్రెస్సులు కావాలి, సోనాలి బేంద్ర ఎలా ఉండాలి, మహేష్లో. అలాగే ఎవ్రీ ఫిల్మ్ క్రియేట్ సంథింగ్. ఖడ్గం చూసిన తర్వాత చాలామంది మాట్లాడారు దాని గురించి. సింధూరిని చూసిన తర్వాత నక్సలైట్ గురించి మాట్లాడారు. చంద్రబాబు చూసిన తర్వాత ఒక కూతురు, ఒక ఆడపిల్ల ప్రాబ్లం ఏంటని మాట్లాడారు. సో దట్స్ హౌ మై ఫిలిం షుడ్ క్రియేట్ అనుకున్నాను. బట్ ఈ ప్రాసెస్లో మేకింగ్ వల్ల, మార్కెటింగ్ వల్ల, లేదా సోషల్ కండిషన్స్ వల్ల, అప్పటికుండే సైకలాజికల్ థాట్స్ వల్ల కొన్ని సినిమాలు రీచ్ అవ్వలేకపోవచ్చు, లేదా నా ఇనేబిలిటీ అవ్వచ్చు, నాకు ఉండే ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, మేకింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నాకు సరైన స్టార్స్ దొరుకుండకపోవచ్చు, సరైన మేకింగ్లోకి వెళ్ళకపోవచ్చు, లేదా నేను కరెక్ట్గా ఉండుండకపోవచ్చు. ఐఎమ్ నాట్ ఎ సెయింట్, ఐఎమ్ నాట్ ఎ మాంగ్. నేను ఎప్పుడు ఇలాగే ఉండాలనుకో. ఒకసారి మిస్ అవుతాం, బట్ అది ఆపకూడదు. మిస్ అయ్యాం కాబట్టి సడన్గా నేను పక్క తిరిగి ఒక మసాలా సినిమా చేద్దామని అనుకున్నాను. బడ్జెట్ అనేది ఎప్పుడు లేదు. మా ప్రొడ్యూసర్ చెప్పాను, ఇలాంటి ఒక సినిమా ఉంది, ఖర్చు అవుతుంది, సింపుల్గా తీయలేము, నాకు హీరో కావాలి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాం. బడ్జెట్ల గురించి ఆలోచిస్తే ఇవాళ రోజున తెలుగు ప్రైడ్ అని చెప్పిన బాహుబలి అవుతుందా? అవదు. ఎప్పుడైనా ఒక థాట్ని నమ్మాలి, ఒక ఐడియాని నమ్మాలి, ఒక క్రియేషన్ నమ్మాలి, ఒక విజన్ నమ్మాలి. సక్సెస్ మెజర్ డిఫరెంట్గా ఉంటాయి. నేను నక్షత్రం లాంటి సినిమా తీయగలగటం సక్సెస్ అనుకుంటున్నాను. మనకున్న ఇప్పుడున్న సోకాల్డ్ ఎకనామిక్ కండిషన్స్లో చందమామ లాంటి సినిమా తీయగలిగి రిలీజ్ చేయగలగటం సక్సెస్ అనుకుంటాను. సో ఇట్ డిఫర్స్. కొంతమంది డబ్బు అంటారు, నేను ఇది అనుకుంటాను సడన్గా. బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ జనరల్ రన్స్ ఆన్ క్యాష్. సడన్గా క్యాష్ అబాలిష్ చేసి ఓన్లీ ఇది అనేటప్పటికీ కొంచెం సర్దుకోవటంలో టైం బట్టి ఆ సర్దుకున్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. అది ఈ సినిమా సంబంధించి. గోవిందుడికి రైట్ టైంలోనే ఫినిష్ అయింది కదా. మహాత్మా పైసా వాజ్ లైక్ ద గ్రేట్ పీపుల్, దే ఆర్ ప్రొడ్యూసర్స్, ఐఎమ్ ఇండివిటెడ్ టు దెమ్. బట్ వన్స్ నా ఫిల్మ్ అనుకున్న తర్వాత ఇట్స్ లైక్ మై చైల్డ్, ఇట్స్ మై సెల్ఫ్, మై సోల్ ఈజ్ దేర్. నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. సో దాన్ని పట్టుకుని ఉండటం వల్ల ఆ సినిమా ఒక్కటే బాగా ప్రాబ్లం అయింది.
ఈ సినిమా అనుకున్న లుక్ రావాలంటే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. అది కొత్త ప్రొడ్యూసర్స్గా వాళ్ళు అప్రోచ్ అయితే స్టార్స్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, టెక్నీషియన్స్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో దానికోసం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, బికాజ్ నేనైతే నేను డైరెక్ట్గా సాయినో లేదా రెజినో పెగ్గాను సందీప్ను చెప్పగలను, నేనంటే అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ చెప్పగలను, నేనంటే ఇస్తానండి, బికాజ్ ఐ నో వాట్ ఈస్ ఇట్. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.